సర్వాధికారి అయిన దేవునికి అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు మహారాజ్కి స్తుతియు మహిమ ఘనత తరతరములకు యుగ యుగంలోకు ఎల్లవేళలా కలుగును గాక. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. ఈరోజు అంశం ఏమిటి అంటే, ఈరోజు అంశం నూతన సంవత్సరం. ప్రతి జనవరి నెల రాగానే మనం నూతన సంవత్సరం సెలబ్రేషన్ చేస్తామండి. మీ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఒకవేళ మన దగ్గర ఏదైనా పాతవి ఉంటే మనం ఏం చేస్తామండి, ఇప్పుడు వరకు వాటిని వాడుకుంటామంటే, ఇప్పుడు వరకు అంటే మనకి కొత్తవి దొరికేంత వరకు, లేకపోతే నూతనవి వచ్చేంత వరకు, లేకపోతే అది పాడేంత వరకు వాటిని మనం ఏం చేస్తామండి, వాడుకుంటాం. కాబట్టి మనకేంటండి, దేవుడు కొత్తవి దయచేసే దేవుడు. అనేక వాటిని మనం ఇంకా అది యూజ్ అవదేమో, మన లైఫ్ ఇంకా పని జరగదేమో, మన చదువు ఇంకా యూజ్ అవదేమో, మన టాలెంట్ ఇంకా ఎవరు ఉపయోగించుకోరేమో అనుకుంటాం. కానీ దేవుడు అదే పరిస్థితిలో ఎలాగున్నా మనల్ని ఏంటండి, నూతన పరిచే దేవుడు, మనల్ని కొత్తగా చేసే దేవుడు ఆయన. ఒకసారి మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదివితే ఇలాగ రాసినది అక్కడ, కాగా ఎవరైనాను క్రీస్తులో ఉన్న ఎడల వారు నూతన సృష్టి, పాతవి ఏంటండి గతించిపోను, సమస్తము క్రొత్త వగును అని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడు క్రొత్త చేసే దేవుడు, మనల్ని అలాగే విడిచిపెట్టే దేవుడు కాదు, మన పనుల్ని అలాగే వదిలిపెట్టే దేవుడు కాదు, మన దోనెను మన జీవితాన్ని అలాగే వదిలిపెట్టే దేవుడు కానే కాదు. ఆయన ఎల్లప్పుడూ మనల్ని యూజ్ చేసే దేవుడు, మనల్ని ఏంటండి ఉపయోగకరంగా మనల్ని ముందుగా నడిపించే దేవుడుగా ఉన్నారు. మనం చూస్తాం బైబిల్లో అనేక భక్తులు ఉన్నారు, వారు ఇంకా దేవుడు వారిని ఇంకా నువ్వు వద్దు అని ఎవరిని ఆపివేయలేదండి. ఎప్పుడైతే వారు ఏదైనా తప్పులు చేశారో, లేకపోతే ఇంకా వారు చూడండి దేవుడు చెప్పిన మాటలు వినలేదో, ఆ సమయంలో మాత్రం వారు ఇంకా ఆగిపోయిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇంకా దేవుని పనిలో వారు ముందుకు వెళ్ళలేని పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ప్రాంతాల్లో ఉన్నా, మనం ఒక మంచి నిర్ణయం మనం తీసుకోవాలి. ఏంటంటే దేవునితో నడవాలని, మనము క్రొత్తగా మారాలని, మనము దేవుని విషయాల్లో, దేవుడు మనకిచ్చే వాటిలో మనం ఏదో విధంగా కొత్తగా చేయాలి. మన దేవుడు ఏంటండి, వేటిని పాడు చేసే దేవుడు కాదు. దేవుడు సృష్టించారంటే అన్నిటినీ చూసి ఆయన ఏమన్నాడండి, ఆయన అన్నిటిని చూసి ఇది మంచిది, మనుషులను చూసి చాలా మంచిది అని దేవుడు చెప్పగలిగారంటే, ఎందుకండి మనలో దేవుడు ఏదో పెట్టారు. ఒక జంతువుల్లో లేని, పక్షుల్లో లేని వాటిని దేవుడు మనలో ఉంచారు. కాబట్టి దేవుడు మనల్ని ఏమంటున్నారంటే చాలా మంచివారు అని దేవుడు చెప్పగలుగుతున్నారు. కానీ ఒక వ్యక్తి వారు అద్దంలో చూసుకుంటే ఆ నిజమైన స్వరూపం వారికి కనిపించట్ల. పైన స్వరూపాన్ని చూసి రోజు రోజుకి ఏదో మార్పు కనిపిస్తుంది. రోజు రోజుకి ఏంటో మేము పాతవైపోతున్నామని కొందరు, రోజు రోజుకి ఏంటి మా కళ తగ్గిపోతుందని కొందరు, రోజు రోజుకి ఏంటి మా గ్లామరు తగ్గిపోతుందని కొందరు. కానీ దేవుని ఆత్మ మనలో ఉంది. ఆ ఆత్మ, దేవుడు ఇచ్చే ఆత్మ నూతన పరచబడుతుందంట. రోజు రోజుకి మనము మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్తున్నాం. కాబట్టి ఆ మహిమను మనము చూడాలండి. అలాగే మనం ఒకసారి 19వ వచనం కూడా చదివితే ఈ విధంగా అక్కడ రాసి ఉన్నది, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును అప్పగించెను. ఏంటండి మనకు అప్పగించిన అంటే ఏంటండి, సమాధాన పరచాలనే దేవుడు మన మధ్యకు వచ్చారు. యేసుక్రీస్తు మన మధ్యకు వచ్చారు. ఏంటండి కొందరు ఏం చేస్తారంటే, వీళ్ళిద్దరు కలిసిపోయారంటే మమ్మల్ని ఇంకా విలువ ఎవరో, మమ్మల్ని పట్టించుకోరని చాలా మంది ఏం చేస్తారంటే సమాధాన పడనివ్వరు, లేకపోతే ఒకరిని ఒకరు కలవనివ్వరు, అత్త కోడల్ని కలవనివ్వరు, ఇంకా చాలా మంది స్నేహితుల్ని కలవనివ్వరు, లేకపోతే అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని కలవనివ్వరు. ఎందుకంటే వారు కలిస్తే ఏదో పెద్ద పని జరిగిపోతుందేమో, వారు కలిస్తే వీరిని పట్టించుకోరని చాలా మంది చూడండి భయపడుతూ ఉంటారు. ఆ సమయంలో మన దేవుడు ఏమని వచ్చారండి, యేసుక్రీస్తు మన మధ్యకి ఎందుకు వచ్చారంటే సమాధాన పరుస్తానికి వచ్చారు. అలాగే శిష్యుల్ని ఎందుకు పంపించారు, ఇక్కడ పౌలు గారు ఎందుకు చెప్తున్నారు, అపోస్తలుడు అయిన పౌలు ఏం చెప్తున్నాడంటే,
సమాధాన పరచుటకి నేను వచ్చాను. ఆ సువార్తను ప్రకటిస్తానికే నేను వచ్చానంటే మనం యేసుక్రీస్తుని వెంబడిస్తున్నామంటే ఏం జరుగుతుందండి? సమాధాన పడుతున్నాం. మన స్నేహితుల మధ్యలో సమాధానం వస్తుంది, మన ఇంటిలో సమాధానం వస్తుంది. ఆయన శిష్యులు ఎక్కడికి వెళ్ళినా అక్కడ చూడండి సమాధానం అనేది ఏర్పడబడింది. ఆయన ఎక్కడ ఆ శిష్యులు అడుగు పెట్టారు చూడండి, ముందుగా వారేమనేవారండి? షాలోమ్ అనేవారు. అంటే దేవుని సమాధానం మీకు కలుగునుగాక, దేవుని ఒక సమాధానం మీకు ఉండునుగాక. అంటే ఒకరిని ఒకరు చూడండి మంచిగా చూసినట్లయితే, వారిలో ఆ దేవుని పనుల్ని చూసినట్లయితే, దేవుని ఆత్మను వారు తెలుసుకుని వాటిలో నడిచినట్లయితే ఏంటండి? గొప్ప కార్యాలు జరుగుతాయి. ఒక వ్యక్తి ఎంతగా చేయాలని ప్రయత్నించినా చేయలేడు, కానీ దేవుని ఆత్మ వారిలో ఉంటే చూడండి అద్భుతాలు జరుగుతాయి. అంతేకాదండి, దేవుడు అనేకుల్ని ఎందుకు తీసుకొస్తారంటే వారందరూ కలిసి దేవుడు రాజ్యాన్ని కట్టాలని, దేవుని చిత్తాన్ని జరిగించాలని. దేవుడు చూడండి అవ్వని ఆదం దగ్గరికి ఎందుకు పంపించారంటే వారికి కలిసి ఉండాలని, వాళ్ళ ఆలోచనలు ఏంటండి? కలిసి ముందుకు సాగాలని, వారు తెలుసుకుని వారేంటండి? దేవునికి మహిమ కలిగించాలని, దేవునికి మహిమ తీసుకుని రావాలని దేవుడు కలిపారు. కానీ వారి మధ్యలో ఏంటండి? గొడవలు పెట్టాల. ఈరోజు భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉన్నాయంటే ఆది నుండి లేవు. ఏంటండి? ఎప్పుడు వచ్చినాయి? ఎప్పుడైతే అపవాది వచ్చాడో, ఎప్పుడైతే పాపం వచ్చిందో, ఎప్పుడైతే ఏంటండి దేవుడు చెప్పిన మాటలు వినకుండా ఆదాము అవ్వ వేరే ఆ అపవాది మాట విన్నారు, ఏమయ్యారండి? పడిపోయారు. ఏమయ్యారండి? సమాధానం కోల్పోయారు. ఏమైందంటే భయం వారిలోకి వచ్చినట్టుగా వాక్యం సెలవిస్తుంది. కానీ దేవుడు అదే ఆదాంని అదే అవ్వని చూడండి అలాగే వదిలిపెట్టల. దేవుడు వారికి వస్త్రాలని ధరింపజేశారు. అలాగే మనకు కూడా దేవుడు ఏంటండి? రక్షణ వస్త్రాన్ని ధరింపజేశారు. అంటే మనం పాతవారుగా ఉన్నామంటే కానీ కాదు, మనం ఇంకా పాపంలోనే ఉన్నామంటే కానీ కాదు. వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే మనల్ని పాపం నుంచి బయటికి తీసుకొచ్చారు ఆయన, మనల్ని ఆ అపాయం నుంచి బయటికి తీసుకొచ్చారు ఆయన, ఆ నరకానికి వెళ్ళి ఆ త్రోవలో నుంచి బయటికి తీసుకొచ్చారు మన యేసుక్రీస్తు. అలాగే అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 5వ అధ్యాయం 21వ వచనం చదివితే ఈ విధంగా అక్కడ సెలవిస్తుంది. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎందుకంటే యేసుక్రీస్తుని పాపంగా ఎందుకు చేశారు? ఆయన పాపము ఎరగరు, ఆయనలో పాపం లేదు, ఆయన పాపము చేయలేదు. కానీ పాపంగా మన కొరకే ఆయన నిలబెట్టారు, పాపంగా మన కొరకే ఆయన ఏంటండి నలగొట్టారు, పాపంగా ఆయన్ని మన కొరకే సిలువ వేయబడ్డారు. ఎందుకు? దానికి కారణం ఏమిటి అంటే మనము నీతి కావాలని, దేవుని నీతిగా మనం కనిపించాలని, దేవునికి ఏంటండి మనం క్రొత్తగా కనిపించాలి. మనం ఈరోజు ఒక వ్యక్తికి మనం కొత్తగా కనిపించట్లేదేమో, లేకపోతే ఒక వ్యక్తులు మనల్ని చూసి ఇదే పాతవాడు, ఇదే పాత పనులు, ఇదే పాత మాటలు, ఇదే పాత చేతలు అని అనుకోవచ్చు. కానీ ఏంటండి దేవుడు మనలో కొత్త వాటిని చేస్తూ ఉన్నారు, మనలో సమస్తం ఆయన మారుస్తూ ఉన్నారు, అన్నిటినీ క్రొత్తగా చేస్తూ ఉన్నారు. మనం ఒకవేళ ఏదైనా పాత వాటిని ఇంకా కొత్త వాటిని పక్కన పెట్టామనుకోండి, మన దృష్టి అంతా ఆ కొత్త వాటి మీద వెళ్ళిపోద్ది, ఇంకా మన చూపు అంతా ఆ కొత్త వాటి మీద ఉంటుంది. అది ఏ వస్తువు అయినా, ఎటువంటి వారిదైనా, ఎవరిదైనా అది కావచ్చు. కానీ ఒకవేళ ఆ రెండింటి మధ్యలో మనకేంటంటే పాత వాటిని చూడాలని మన కన్నులు చూడవు, లేకపోతే పాత వాటిని చూడాలని మన దృష్టి వెళ్ళదు. కానీ క్రొత్త వాటి మీద మన దృష్టి వెళ్తుంది. కొత్త వాటిని చూడాలని మన మనసు అంతా చూడండి ఆ క్రొత్త వాటి మీద ఉంటుంది. అందుకని దేవుడు మనల్ని ఏంటండి లోపల నుంచి బయటికి క్రొత్తగా మారుస్తున్నారు. సంవత్సరాలు గతించిపోతున్నా, ఆ తరాలు మారిపోతున్నా, దేవుడు మాత్రం మనల్ని ప్రతిరోజు ఏం చేస్తున్నారండి కొత్తగా చేస్తున్నారు. సంవత్సరం వచ్చేంత వరకు ఆగే అవసరం లేదు, లేకపోతే ఆ టైం వచ్చేంత వరకు అవసరం లేదు. కానీ దేవుడు ప్రతిరోజు మనల్ని ఏం చేస్తున్నారంటే క్రొత్తగా మారుస్తున్నారు. ఎందుకంటే మనము దేవుని నీతిగా కనిపించాలి, దేవునికి మనము మంచివారుగా కనిపించాలి, దేవునికి మనం ఏంటండి పరిశుద్ధులుగా కనిపించాలని, దేవునికి మనం ఏంటండి పాపం లేని వారుగా కనిపించాలని దేవుడు మనల్ని ఏం చేస్తున్నారంటే మారుస్తున్నారు. అదేవిధంగా 6వ అధ్యాయంలో కూడా 1వ వచనం చదివితే మనం అదే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో
6వ అధ్యాయం 1వ వచనం ఇక్కడ చదువుదాం. కాగా మేము ఆయనతోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. ఏంటండి? దేవునికి పనివారమై, దేవునితో కలిసి పనిచేసే వారంగా మనం ఉండాలి. చాలా మంది అనుకుంటారు, ఏంటండి ఈయన నాతో స్కూల్కి రావట్లా, ఆ అబ్బాయి నాతో స్కూల్కి రావట్లా, అమ్మాయి నాతో స్కూల్కి రావట్లా, కాలేజ్కి రావట్లా, నాతో పనికి రావట్లేదని చాలామంది బాధపడతారు. కానీ మనం ఈ లోకంలో ఉన్నవారు కాదు, కానీ దేవుడే స్వయంగా ఆయన పని కొరకే మనల్ని ఆయనతో పాటు నడిపిస్తున్నారు. ఆయన పని కొరకే మనల్ని పిలుస్తూ ఉన్నారు. కానీ మనం ఈ లోకంలో వారి గురించి మనము ఎదురు చూస్తున్నాం. వారి గురించి మనం ఏంటండి ఆరాట పడుతున్నాం. ఎవరన్నా మనకు తోడుగా వస్తారేమో, మనం వెళ్ళి ఎంత పెద్ద ఈ జీవిత ప్రయాణంలో నాకు ఎవరన్నా తోడుగా ఉంటే బాగుండేదని చాలామంది ఏంటండి ఎదురు చూస్తారు. కానీ దేవుడే తోడుగా వస్తానని చెప్పినప్పుడు ఈ లోక ప్రయాణంలో ఎన్నో సంవత్సరాలు మనము గతించిపోయినాయి, కానీ ఈ సంవత్సరంలో మనం దేవుడితో నడవాలని మనం ఏంటండి కోరుకోవాలి. దేవుడే నాకు తోడుగా ఉంటే నాకు అద్భుతాలు జరుగుతాయని, దేవుడే నాకు తోడుగా ఉంటే నాకు విజయం దొరుకుతుందని, దేవుడే నాకు తోడుగా ఉంటే ఆ స్వస్థత నాకు కలుగుతుందని మనం ఎప్పుడైతే దేవుడిని విశ్వసించి ఆయనతో పనివారుగా, ఆయనతో మనం నడిచేవారుగా మనం ముందుకెళ్తే ఏంటంటే మనకే కాదు ఆ స్వస్థత, వేరే వారికి కూడా మన ద్వారా వస్తుంది. మనకే కాదు ఆ దీవెన మన ద్వారా అనేకులకి దేవుడు ఆ దీవెన అనుగ్రహిస్తారు. మనకే కాదు ఆ ఆశీర్వాదము మన ద్వారా దేవుడు అనేకులకి ఆశీర్వాదము కలిగి చేస్తారు. మనకే కాదు ఆ ఉద్యోగము దేవుడు మన ద్వారా అనేకులకి అనుగ్రహిస్తారండి. ఎందుకు అంటే దేవుడు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన వచ్చింది ఏంటండి ఇస్తానికి వచ్చారు. ఆయన ప్రాణాన్ని ఇచ్చారు. ఇవన్నీ నీకు ఇవ్వనా అని దేవుడు అడిగారంటే దాని వెనకాల ఎంత పెద్ద జవాబు ఉందండి. ఆ జవాబు మనం ఎప్పుడైతే అడిగితే దేవుడు చెప్తారు. ఆ ప్రశ్న అక్కడ ఉంది, కానీ జవాబును మనము కోరుకుంటే ఆ జవాబు ఏంటి, ఏం దొరుకుతుందని మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో, అడుగుతామో దేవుడిని, దేవుడు చూడండి సమస్తాన్ని మనకిస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కానీ మనం ఏం చేయాలండి? మనం క్రొత్తగా మారాలి. మనం ఏం చేయాలండి? మనం ఆయనతో పనిచేసే వారంగా ఉండాలి. మనం ఏం చేయాలండి? మనము నూతనంగా మారుతూనే ఉండాలి. ఇంకా మారిపోయాం కదా చాలు అని కాదు, కానీ మనం ప్రతిరోజు మారాలి. మనం చాలామందిని చూస్తాం, నేను పాపాన్ని విడిచేశాను, నేను ఇంకా తప్పులు చేయట్లా, దొంగతనాన్ని మానేశాను అనేకులు చెప్తూ ఉంటారు. కానీ ప్రతి వ్యక్తి ప్రతిరోజు మారాలి. ఎందుకంటే దేవుని స్వరూపంలో మనం మారాలంటే ఏంటండి టైం పడుతుంది. మనల్ని మనం మార్చుకోవాలంటే, మన భాష మారాలంటే కొంచెం టైము పడుతుంది. మన మాటల యొక్క యాస మారాలంటే మనకు టైము పడుతుంది. మన మాట ఒక స్లాంగ్ మారాలంటే టైము పడుతుంది. కాబట్టి మన వాక్యంలో ఎంతగా మనము దేవునితో సమయం గడుపుతామో అంతగా ఏంటండి మార్పు మనలో కనిపిస్తుంది, అంతగా మార్పు మనలో జరుగుతుంది. మారు మనసు మనలో ఎప్పుడైతే వచ్చిందో రక్షణ కొరకే మనం ముందుకు సాగుతున్నాం. రక్షణ పొందుకున్నా ఇంకా మారే అవసరం లేదు కదా అనుకుంటాం. కానీ ప్రతిరోజు దేవుడు ఏంటండి మనల్ని మారుస్తున్నారు. ప్రతిరోజు దేవుడు ఏం చేస్తున్నారండి? మనల్ని ఇంకా ఆయన దగ్గరికి సమీపంగా తీసుకొస్తున్నారు. దేవుడు ఏం చేస్తున్నారండి? మనల్ని ఇంకా క్రొత్తగా చేస్తున్నారు. అంటే మనల్ని ఇంకా న్యూగా మారుస్తున్నారు. అంటే ఆ న్యూనెస్లో ఏం కనిపిస్తుందండి? కొత్త వస్తువు ఎలా ఉంటుందంటే క్లీన్గా కనిపిస్తుంది. ఆ కొత్త వస్తువు ఎలా ఉంటుందంటే ఎవరు ముట్టలేని విధంగా మనకు కనిపిస్తుంది. అంటే అపవాది మనల్ని ముట్టుకోకుండా, అపవాది మనల్ని పాపం చేయించుకోకుండా, అపవాది మనల్ని ఏంటండి తప్పులు చేయించుకోకుండా మనల్ని కొత్తగా చేస్తున్నారు. ఆదమవ్వ పాపం చేశారు, మనం కూడా పాపం చేసాం, అనేక తప్పులు చేసాం. కానీ వాటన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తున్నారండి? మనల్ని పరిశుద్ధపరుస్తున్నారు. వాటన్నిటిని తీసివేసి క్రొత్తగా చేస్తున్నారు. ఎలాగంటే మనలో ఆ పాతవి కనిపించుకోకుండా దేవుడు ఏం చేస్తున్నారంటే వాటిని పరిశుద్ధపరుస్తున్నారు, వాటిని తీసివేస్తున్నారు. వాటి నుంచి మనల్ని ఏం చేస్తున్నారంటే క్లీన్గా చేస్తున్నారు. మనల్ని ఏ విధంగా చేస్తున్నారంటే మనం ఇంకా ఎవరు మనల్ని టచ్ చేయని విధంగా, ఎవరు మనల్ని చూడండి పాడు చేయని విధంగా, ఎవరు మనల్ని ఆ పాడైన స్థానంలో నడిపించిన విధంగా దేవుడు మనల్ని నడిపిస్తున్నారు. దేవుడు మనల్ని మారుస్తూ. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం చదువు. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన
నూతన పరచబడవారే ఏంటండి మీ చిత్త వృత్తి నూతన పరచబడిన వారమైతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మన చిత్తాన్ని కూడా మన మైండ్ని కూడా దేవుడు మారుస్తున్నారు, మన స్పిరిట్ మన ఆత్మను కూడా దేవుడు మారుస్తున్నారు. అంటే మన చిత్తాలు మన ఆలోచనలు మన ప్రణాళికలు మన ప్రయాణాలు ఎక్కడి వరకు వెళ్తున్నాయంటే మనకి తెలియదు. అది ఇంకా ముందు ఇంకా ముందు ఇంకా ముందు, కానీ అది సరైన త్రోవ సరైన మార్గం అంటే కానే కాదు. దానికి అంతము లేదు, దానికి తృప్తి అనేది లేదు, దానికి ఒక గమ్యం అనేది లేదు. కానీ యేసుక్రీస్తు మన మార్గమై ఉన్నారు, యేసుక్రీస్తు సత్యమై ఉన్నారు, యేసుక్రీస్తు ఏంటండి జీవమై ఉన్నారు. ఆయన్ని వెంబడిస్తే జీవమే మనము పొందుకుంటాం. ఎటువంటి జీవం అండి? నిత్య జీవాన్ని పొందుకుంటాం, శాశ్వతమైన జీవాన్ని పొందుకుంటాం. కానీ మన లైఫ్లో మనం ఆలోచిస్తుంది, మన ప్లాన్లు వేసుకుంటుంది, అది ఎప్పుడు ఎక్కడ మనల్ని ఆపివేస్తుందో, మనల్ని ఎప్పుడు దేవుడి దగ్గర నుంచి దూరపరుస్తుందో, మనల్ని నీరసపరుస్తుందో, ఎక్కడ మనల్ని చూడండి డిసప్పాయింట్ చేస్తుందో తెలియని పరిస్థితి ఉన్నది. కానీ మనం ఏం చేయాలండి? దేవునితో నడవాలి. మనం ఏం చేయాలండి? దేవుని వైపు చూడాలి. మనం ఏం చేయాలండి? ఇంకా నూతనం అవ్వాలని మనం దేవునితో కోరుకోవాలి. ఇంకా మనం దేవుని కొరకే నూతనంగా వాడబడాలని, దేవుని పనిలో మనం నూతనంగా పని చేయాలని మనం ఏం చేయాలండి? కోరుకునే వారంగా ఉండాలి. మనం అటువంటి ఆలోచన కలిగి ఉండాలి. అలాగే మనం 24వ వచనం కూడా చదువుదాం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 24వ వచనం కూడా చదివినట్లయితే, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ఏంటండి? ధరించుకోవాలి. అంటే ఈ అపోస్తులుడైన పౌలు ఎలాగున్నాడంటే ఆయన స్వభావం నవీన స్వభావం ఎలాగొచ్చిందంటే యేసుక్రీస్తుని ఎదుర్కొన్నాడు. ఆయన సౌలుగానే ఉన్నాడు, ఆయన ధర్మశాస్త్రాన్ని చదివాడు, అన్ని పాత నిబంధన మోషేని చాలా బాగా ఆయన తెలుసుకున్నాడు. కానీ యేసుక్రీస్తుని తెలుసుకోలేదండి. మనం పాత నిబంధనలో అనేక భక్తులు ఉన్నారు, అక్కడ మనం చూస్తే అనేక రాజులు మనకు కనిపిస్తారు. పాత నిబంధనలో మనకు అనేక విధమైన యాజకులు కనిపిస్తారు. కానీ వారిలో మనం యేసుక్రీస్తుని చూడాలి. వారిని దేవుడు ఎలాగ మార్చారో మనం చూడాలి. మనము ఆ మోషేని దేవుడు ఎందుకు పిలిచారో, మోషేని ఎలాగ దేవుడు మార్చారో ఆ మోషేలో మనము యేసుక్రీస్తుని చూడాలి. ఎప్పుడైతే డైరెక్ట్గా ఈ సౌలు యేసుక్రీస్తుని చూస్తారో ఏం జరిగిందండి? మోషే కంటే గొప్పవాడు నాకు దొరికాడని ఇంకా మోషే ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టలేదు. కానీ ఆ ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు గురించి ఏమి చెప్పబడిందో వాటిని ఆయన తెలుసుకున్నాడు. యేసుక్రీస్తుయే నిజమైన దేవుడు, యేసుక్రీస్తుయే ప్రభువు, ఆయన గురించే పాత నిబంధన అంతా రాసి ఉన్నదని చెప్పగలిగాడు. ఏషియా ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తు గురించి మాట్లాడతారని ఆయన నిజంగా చెప్పారు. ఈ ఇర్మియా ఎవరి గురించి చెప్తూ వచ్చారు, ఎవరి గురించి ఆయన ఇన్ని ప్రవచనాలు చెప్పారంటే యేసుక్రీస్తు గురించి చెప్పారని ఆయన చెప్పగలిగాడు. మనం చూస్తే ఇంకా అనేక విషయాల్ని ఆయన పాత నిబంధనలో నుంచి తీసుకుని రోమిల్కి రాసిన పత్రికల్లో, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికల్లో, అనేక పత్రికల్లో ఆయన రాశాడంటే దానికి కారణం ఏంటండి? ఆ పాత నిబంధనలో ఉన్నవన్నీ యేసుక్రీస్తు గురించే ఉన్నాయని తెలుసుకున్నాడు. ఈ రోజుల్లో చాలామంది పాత నిబంధన చదువుతున్నారు, కొత్త నిబంధన చదువుతున్నారు. వాటిలో వారు యేసుక్రీస్తుని చూడకపోతే వారి జీవితం ఏంటండి? కొత్తగా మారదు. మనల్ని కొత్తగా చేసే ఒకే ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన ఎవరంటే యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడంటే, ఏ విధంగా అయితే మనం చూస్తాం, ఒక తుడిసేవారు ఏం చేస్తారండి, చెత్త అంతా తుడుచుకుని ఆయన చెత్త అంతా మళ్ళీ అక్కడే వేసి వెళ్ళరు. కానీ ఆ చెత్తని తీసుకెళ్ళి బయటపడేస్తారు, ఆ చెత్తని వారు తీసుకు వెళ్ళిపోతారు. అదేవిధంగా యేసుక్రీస్తు వచ్చి మనల్ని ఏంటండి మంచిగా ఉన్నారా లేదని చూసుకుని వెళ్ళిపోలేదు. కానీ మన అనారోగ్యాల్ని ఆయన తీసుకున్నారని వాక్యం సెలవిస్తుంది. మనకున్న పాపాలని ఆయన తీసుకున్నారని వాక్యం సెలవిస్తుంది. మనకు రావాల్సిన ఆ శిక్షను ఆయన తీసుకున్నారని వాక్యం సెలవిస్తుంది. అంటే ఆయన మన దగ్గర నుంచి తీసుకోవడానికి ఏం తీసుకోవడానికి వచ్చారంటే పాపాలని తీసుకుంటానికి వచ్చారు. మన దగ్గర నుంచి ఏం తీసుకెళ్తానికి వచ్చారంటే మనలో ఉన్న చెత్తను, మన మైండ్లో ఉన్న ప్రతి చెత్తను ఆయన తీసుకుని కొత్త వాటిని నింపాలని. ఏంటండి, మన మైండ్ని కూడా ఆయన మారుస్తున్నారు. మనకేం చేస్తున్నారండి? నూతన స్వభావాన్ని
ఆయన మనకు కలిగజేస్తున్నారు. నవీన స్వభావం అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మనం మారటం ఆయనకి ఇష్టమై ఉన్నది. ఒక ఏంటండి నలిగిపోయిన పాడైపోయిన బట్టల్ని మనం చూస్తే ఏం చేస్తామండి, వాటిని కడుగుతాం, వాటిని ఆరబెడతాం. వాటిని ఉతికేసి మనం ఏం చేస్తామండి, ఆరబెట్టి మంచిగా ప్రెస్ చేసి వాటిని వేసుకుంటాం, లేకపోతే వాటిని మంచి చోట పెడతాం. ఎందుకంటే అది యూజ్ అవ్వాలి, అది మంచిగా కనిపించాలి. అదే పాడైన పరిస్థితుల్లో లేకపోతే నలిగిపోయిన పరిస్థితుల్లో ఉంటే ఇష్టం ఉండదు. అలాగా ఒక బట్టల్నే మనం ఏంటండి క్లాత్స్నే, మనం షర్ట్లనే, మనం ప్యాంట్లని అంత జాగ్రత్తగా మనం చూసుకుంటే అటువంటిది దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో సృష్టించారు కాబట్టి ఇంకా ఎంత జాగ్రత్తగా మనల్ని చూసుకుంటారండి, ఇంకా ఎంత మంచిగా మనల్ని చూసుకోవాలని ఆయన కోరుకుంటారండి. కాబట్టి మనం ఏం చేయాలండి, మన లైఫ్ని ఆయనకి మనము సరెండర్ చేయాలి, ఆయనకి మనము అంకితం చేయాలి, ఆయన చేతికి మనము అప్పగిస్తే మనలో ఏంటండి పోడైన వాటిని ఆయన నూతన పరుస్తారు, మనకు ఉన్న వాటిని ఆయన కొత్తగా చేస్తారు. ఏంటి పాస్టర్ అవుట్లేగా మేము ప్రతిరోజు వస్తున్నాం అంటే మనం పూర్ణ మనసుతో ఆయన సన్నిధికి రావాలి, పూర్తిగా మనం ఏంటండి ఆయన కంట్రోల్ ఇవ్వాలి, పూర్తిగా మనము మారిపోయే విధంగా రావాలి. మనం ఎలాగ రావాలంటే విశ్వాసంతో ఆయన సన్నిధికి రావాలి. ఏదో టెన్షన్ పడుతూ ఎక్కడో సగం మనసు ఎక్కడో వదిలిపెట్టి ఎక్కడో టెన్షన్ పడుతూ రాకుండా పూర్ణ మనసుతో ఆయన సన్నిధికి మనం వచ్చినట్లయితే దేవుడు ఏం చేస్తారండి, మార్పులు అనుగ్రహిస్తారు. దేవుడు ఏం చేస్తారండి, మనకు చేంజెస్ అనేది ఇస్తారు, మనలో మార్పులు ఆయన తీసుకొస్తారు. కాబట్టి మనం ఆ విధంగా మనం ఆయన సన్నిధిలో ఉండాలి, ఆ విధంగా మనము ఆయనతో నడిచే వారంగా ఉండాలి, ఆ విధంగా మనం ఏం చేయాలండి, దేవుడిని ఇష్టపడి దేవుడు చేసే కార్యాలని మనము పొందుకోవాలి. అదే విధంగా ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయంలోనే అధ్యాయం 25 వచ్చింది, మనము ఒకరికి ఒకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. మనం ఏంటండి ఒకరికి ఒకరము అవయములై ఉన్నాం. ఒకరికి ఒకరు మనం చూడండి, ఒకరు చేస్తే ఒకరికి ఆనందం కలుగుతుంది, ఒకరికి ఇబ్బంది కలిగితే వేరే వారికి ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే మనం ఒకే శరీరంగా ఉన్నాం కాబట్టి, మనం ఒకే శరీరంలో మనము జాయింట్ అయి ఉన్నాం కాబట్టి. పేతురు చూడండి, ఎప్పుడైతే విస్తారమైన చేపలు పట్టుకున్నాడు, ఆయన ఏం చేశాడంటే మిగతా చేపలు ఇంకా ఉన్నాయి కాబట్టి వారి స్నేహితుల్ని కూడా యాకోబు యోహానులను కూడా ఆయన పిలిచాడు. మనం కూడా దీవించబడుతున్నామంటే మనం ఒక్కరే దీవించబడకూడదు, కానీ దేవుని సన్నిధిలో అనేకుల్ని నడిపించాలి. మనం ఆశీర్వదింపబడుతున్నామంటే ఆ బిజినెస్లో, వ్యాపారంలో, జాబ్లో అయినా ఎటువంటి విషయంలో మనం ఒకరే కాకుండా అనేకుల్ని పిలిచే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని దీవిస్తారంటే ఒకరిగానే ఉంచిపెట్టరండి, అనేకుల్ని తీసుకొస్తారు, అనేకులకి మనము దీవెనకరంగా మారాలని దేవుడు కోరుకుంటారు. ఆ పేతురు ఏం చేశాడండి, అనేకుల్ని ఆ స్నేహితుల్ని పిలిచారు, వారి స్నేహితులు కూడా నింపబడ్డారు. వారు ఎంతగా చేపలు పట్టారంటే ఆ దోణి మునిగిపోయేంత చేపలు పట్టారు, కానీ ఆ దోణి మునిగిందా అంటే మునగలేదు. ఎందుకంటే దేవుడు కాపాడుతారు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం మనల్ని నష్టపరుస్తాను కాదు, కానీ మనల్ని అభివృద్ధి పరుస్తాను, మనం ఇంకా ముందు స్థాయికి, పై స్థాయికి రావాలని దేవుడు కోరుకుంటారు. ఏంటంటే కొన్ని ఆశీర్వాదాలు ఉంటాయి, కానీ ఆ ఆశీర్వాదాల ద్వారా వారి పేరు పాడైపోతుంది, వారి జీవితం నాశనం అయిపోయి ఆ దీవెనలు కూడా చాలా మంది పొందుకుంటారు. కానీ అటువంటి దీవెనలు కాదు, కానీ దేవుడు మనల్ని హెచ్చింపజేసే దీవెనలు ఆయన అనుగ్రహిస్తారు. మనల్ని పైవానిగా ఉంచడానికి దేవుడు మనల్ని ఏం చేస్తారండి, దీవిస్తారు, ఆశీర్వదిస్తారు, మనల్ని నవీనులుగా మారుస్తారు. ఒక మాటను మనం చదివి, ఆఖరి మాటను మనం చదివి ముగించుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 30వ వచనం మనం చదివండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు అంటే మనం ఎప్పుడు వరకు అండి ముద్రించబడ్డవి ఉన్నామంటే, మనం ఎప్పుడు వరకు మనం స్టాంప్ సీల్ అయి ఉన్నామంటే పరిశుద్ధ విమోచన దినము వరకు మనం ఏంటండి ముద్రింపబడి ఉన్నాం. అంటే ఒక స్టాంప్ లేకపోతే ఒక సీల్ అయిన ప్రోడక్ట్ ఎలాగ ఉంటుంది అంటే అది కొత్తగానే ఉంటుంది, అది బ్రాండ్గానే ఉంటుంది. ఇప్పుడు వరకు అంటే ఆ విమోచన దినం వరకు అంటే యేసుక్రీస్తు వచ్చేంత వరకు మనం కొత్త వారుగానే ఉన్నాం. యేసుక్రీస్తు వచ్చేంత వరకు మనం సీల్ అయ్యి, మనం ప్యాక్ అయ్యి, మనం ఏంటండి పాతగా మార్పం. మనం ఎన్ని సంవత్సరాలు గతించిపోయినా మనం ఏంటండి ఇంకా కొత్తగా అవుతాం, కానీ ఇంకా
పాతగా అవము. కాబట్టి మనం ఏంటండి, ఆయన వచ్చేంత వరకు, ఆయన విమోచన దినం వరకు మనల్ని మనము జాగ్రత్త పరచుకోవాలి. అంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ఆ పరిశుద్ధాత్మ మనల్ని నివసిస్తున్నారు కాబట్టి ఆ పరిశుద్ధాత్మను డైరెక్ట్గా మనము దుఃఖపరిచే పనులు చేయకూడదు, దుఃఖపరిచే ఆలోచనలు ఆలోచించకూడదు, దుఃఖపరిచే ఆ కార్యాలు మనలో రానివ్వకుండా, ఆ పనులు మన ద్వారా జరగకుండా మనల్ని మనము చూసుకోవాలండి. ముందర మనం ఏదైతే చేస్తున్నామో స్టార్టింగ్లో బాధపడేది ఎవరంటే మన ఇరుగు పొరుగు వారు కాదు, కానీ మనలో నివసించే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏమవుతారండి, దుఃఖపరచబడతారు. కాబట్టి మన ఆలోచనలో ఆయన్ని మహింపరిచే విధంగా ఉండాలి, మన మాటలు దేవుడిని మహింపరిచే విధంగా ఉండాలి, మనం చేసే పనులు ఏంటండి క్రొత్తగానే ఉండాలి, మంచిగానే ఉండాలి, దేవుడిని మహింపరిచే విధంగానే ఉండాలి. మనం ఏంటండి ఫలవంతులు కావాలి, మనం ఫలించాలి. దానివల్లే దేవుడు మహిమ పొందుకుంటారు. మనం ఎలా ఫలిస్తామంటే మనం దేవునిలో ఉన్నప్పుడు ఫలిస్తాం, మనం ఆయనలో లేకపోతే ఏంటండి ఫలించమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఎక్కువగా దేవునితో సమయం గడపాలి, మనం ఎక్కువగా ప్రార్థనలో సమయం గడపాలి, మనం ఎక్కువగా వాక్యంలో సమయం గడపాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా చేస్తామో తప్పనిసరిగా ఏమవుతామండి, ఫలించబడతాం. తప్పనిసరిగా ఏమవుతామంటే మనం అభివృద్ధి పొందుకుంటాం. తప్పనిసరిగా ఏం జరుగుతుందంటే మన నూతన వ్యక్తులుగా కనిపిస్తున్నాం. బయట వారికి మనం కనిపించకపోయినా ఏంటండి, దేవుడికి మనం కనిపిస్తే బయట వారి మనసులు కూడా మారుతున్నాయి. మనం ముందుగా దేవుణ్ణి మనం సంతోషపరిచే వారంగా ఉండాలి. ఆయన వాక్యంలో మనం పూర్తిగా ఏంటండి నింపబడిన వారమే ఉండాలి. ఆ కానా పట్టణంలో మనం ఏం చూస్తామండి, ఆ నీటితో ఆ కొండలు నింపమన్నారు. ఎప్పుడైతే ఆ నీళ్లు నింపబడ్డాయో ఆ నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. ఈరోజు మీరు నేను ద్రాక్షారసం మన దగ్గర లేకపోయినా, మన దగ్గర డబ్బు లేకపోయినా, మన దగ్గర మంచి కాంటాక్ట్స్ లేకపోయినా, మంచి స్నేహితులు లేకపోయినా, ధనవంతులు మనకు తోడుగా లేకపోయినా, లేకపోతే విఐపీలు మనకు తెలియకపోయినా, దేవుని వాక్యాన్ని మనం నీరుగా ఎలాగైతే నీళ్లు నింపుకున్నామో అదేవిధంగా ఆ వాక్యం మనలో నింపబడి ఉంటే మనలో నుంచి ఏమొస్తాయండి, జీవజలాలు బయటకు వస్తాయి. మనలో నుంచి ద్రాక్షారసం ఏ విధంగా అయితే తీపుగా ఉంటాయో, ఏ విధంగా అయితే ఏంటండి తృప్తిపరుస్తాయో, ఆ మాటలు ఏం చేస్తాయండి, మనలో నుంచి ద్రాక్షారసం వల్ల బయటకు వస్తాయి. మన ఆలోచనలు కూడా ఆ విధంగా బయటకు వస్తాయి. మనం అనుకుంటాం మన ఆలోచనలు మారట్లా, మనకు భయం వస్తుంది, మనకు టెన్షన్ వస్తుంది, ఎప్పుడు ఏమైపోద్దో, ఎక్కడ యాక్సిడెంట్లు జరిగిపోతాయి, ఎక్కడ ఏమవుతాయని భయం వస్తుంది అంటారు. ఎందుకు వస్తుంది అంటే మనలో అటువంటి విషయాలు నింపబడి ఉన్నాయి. అటువంటి వాటిని మనం ఫోన్ ద్వారా, టీవీ ద్వారా, ఎవరో చెప్తున్న ద్వారా మనం విన్నాం కాబట్టి ఆ చెత్త మనలో ఉంది. ఆ చెత్త ఏమవుతుందండి, ఆలోచన రూపంలో బయటకు వస్తుంది. మనం ఏం తాగుతామో అదే మన బాడీలో ఏం చేస్తుందని పని జరుగుతుంది. మన చల్లని వాటిని తాగితే బాడీ చల్లబడుతుంది, మనం వేడి వాటిని తాగితే బాడీ వేడి అవుతుంది. అలాగే మనము దేవుని వాక్యాన్ని నింపుకుంటే మనలో నుంచి కూడా మంచి ఆలోచనలు బయటకు వస్తాయి, మనలో నుంచి కూడా మంచి మాటలు బయటకు వస్తాయి, మనలో నుంచి కూడా ఏంటండి మంచి పనులు బయటకు వస్తాయి. అది జరగట్లా, ఎవరు చేయట్లా, అవ్వట్లా, మా వల్ల సాధ్యం కాదు అంటే ముందుగా మనం ఏం చేస్తున్నామో, ఏం చూస్తున్నామో, ఏమి వింటున్నామో, ఏమి మనం చదువుతున్నామో వాటిని మనం జాగ్రత్తగా ఉంటే, ఎవరిని కలుసుకుంటున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో, ఎవరిని చూస్తున్నామో వాటి బట్టి ఏమవుతుందంటే మనలో మంచి వాటిని, చెడ్డ వాటిని మనమే ముందు చోటిస్తున్నాం. అదేవిధంగా మనము అలాగా మారుతాం. కాబట్టి మనం ఏంటండి ముందుగా దేవుని వాక్యాన్ని మనలో నింపుకోవాలి. మనలో ఏంటండి దేవుని పరిశుద్ధాత్మను మనము బాధించపరచుకోకుండా, మనము దుఃఖపరచకుండా పరిశుద్ధాత్మను మనం ఏంటండి సంతోషపరచాలి. దేవుణ్ణి మనం ఏంటండి సంతోషపరిచే వారంగా ఉండాలి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మనం చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. దేవుడు మిమ్మల్ని నూతన పరిచే దేవుడిగా ఉన్నారు కాబట్టి మనం నూతన పడదాం, మనము కొత్తగా మారదాం, మనము దేవుని స్వభావంలో దేవుని ఇచ్చే ఆ నవీన స్వభావాన్ని మనం ధరించుకుని ఆ సంతోష వస్త్రాలని, అలాగే నూతన వస్త్రాలని మనం ధరించుకుని ముందుకెళ్దామండి. అందరు కొన్ని మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ముగించు. Heavenly Father, we come before you in the name of our Lord and Savior Jesus Christ. ఈరోజు మీ ప్రియ బిడ్డలు ఎవరైతే ఈ వాక్యాలని విన్నారో వారందరి గురించి ప్రార్థిస్తున్నాం, వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఒకరు నశించుకోవటం మీకు ఇష్టం లేదు కాబట్టి అందరినీ మీరు దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు మీరే అందరికీ తోడుగా ఉండి నడిపించమని కోరుతూ, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో వారిని విడిపించమని కోరుతున్నాయి. ఎవరికైతే ఉద్యోగాలు లేవు మంచి ఉద్యోగాలు తెచ్చేయండి, ఇల్లు వస్త్రాలు లేని వారికి ఆహారం
ధనం లేని వారికి మంచి వస్త్రాల్ని, ఇల్లుని ప్రభా, ఉద్యోగాల్ని, బిజినెస్ని, వ్యాపారాల్ని మీరే అనుగ్రహించి మీరే నడిపించండి. మీరే ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు. అదేవిధంగా ప్రభా, ఎవరైతే మీ బిడ్డలు మీ సన్నిధిలో అడుగుతున్నారు, ఏ ఒక్క కొదువు లేకుండా, బాధ లేకుండా, ఇబ్బంది లేకుండా వారందరినీ పోషించి దీవించి ఆశీర్వదించమని కోరుతూ ఈ నూతన సంవత్సరంలో కొత్త పనులు వారికి జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థన అంతా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మా మొదటి ఆరాధన లూనావాలయందు ప్రతి ఆదివారం 10:30 గంటల నుండి 1:30 వరకు జరుగును. అలాగే రెండవ ఆరాధన నెరూలులో 5 గంటల నుండి 6:30 గంటల వరకు జరుగును. మా మూడవ ఆరాధన ఆన్లైన్ యందు 8 గంటల నుండి 10 వరకు జరుగును. మా వివరముల కొరకు మా యొక్క ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. మా ఫోన్ నెంబర్ 9819533763. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.